ఇద్దరు అయినా సరే ఎవరైనా ఇన్ని వర్క్స్ చేసుకుంటా ఆ ప్రెషర్ మీ ఫేస్ లో కనిపించకూడదు. మెయిన్ అది పెద్ద ఛాలెంజింగ్ చాలా. అంటే లైక్ మాకు ఎలా ఉండింది అంటే ఒక పాయింట్ లో మేము అది టైర్డ్ ఉన్నామని మాకు తెలుస్తుంది, మా బాడీకి తెలుస్తుంది. వాక్ చేసేటప్పుడు మాత్రం ఐ కాంటాక్ట్ షార్ప్ ఉండాలి, ఫేస్ లో స్మైల్ ఉండాలి, బాడీ స్టిఫ్ ఉండాలి. ఆ గెయిన్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని గెయిన్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. థ్యాంక్ఫుల్లీ మాకు కోఆర్డినేటర్, ర్యాప్ వాక్ కోఆర్డినేటర్ రూపా అని ఉండేది. షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆర్డినేటర్స్ వీ హ్యావ్ గాట్. అంటే తను ఎంత పేషెన్స్ తో మమ్మల్ని ట్రైన్ చేసిందంటే, నేను బిగినర్ ని ఈ ఫీల్డ్ లో, సో నాకు అంత ఐడియా లేదు హౌ డు యూ వాక్, హౌ డు యూ డ్రెస్ అనేది. తను చెప్పేది, గైడ్ చేసేది. అండ్ కిరణ్ మై మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. తను ఆ వాక్ ని మాకు పర్ఫెక్ట్ చేయడానికి మాకు 3 hours అయినా 4 hours అయినా 6 hours అయినా ఇది చెయ్యండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తేనే నేను ఇంటికి పంపిస్తాను. సో అలా అంటే మాకు స్టార్టింగ్ లో అనిపించేది అబ్బా ఇంకెంతసేపు అని. బట్ ఆ పర్ఫెక్షన్ ఆ రోజు వచ్చింది కాబట్టి మీకు కూడా వాక్ అంత బాగా నడిచామని మేము అనుకుంటున్నాం ఆ పర్టికులర్ ఈవెంట్ లో. అది అలా జరిగింది. ఓకే, అంటే ఓవరాల్ గా స్ట్రగుల్ చేశారు, ఓవర్కమ్ చేశారు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ రావడం కాదు, సక్సెస్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది పెద్ద క్వశ్చన్ జనరల్. వాట్ నెక్స్ట్ మీది, అంటే మీ ప్లాన్ ఏంటి? అంటే మిస్సెస్ స్ట్రాంగ్ ఇండియన్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ ప్రజెంట్ సీజన్ 2 విన్నర్ గా ఉన్నారు. వాట్ నెక్స్ట్? ఫస్ట్లీ జర్నీలో నాకు ఒకటి ఏమైతే అర్థమైందో, ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లో ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే, నేను ఒక 10 వర్క్స్ చేయగలుగుతాను, ఒక థాట్ ప్రాసెస్ ఉంది అనమాట. కానీ ఆ స్ట్రెంగ్త్ లో ఫెమినైన్ ఎనర్జీని మిస్ అయ్యాను. ఎందుకంటే ఐ హ్యాడ్ టు మెంటలీ ప్రిపేర్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు అచీవ్ దిస్, మండే టు ఫ్రైడే దిస్ ఇస్ మై జాబ్, సాటర్డే సండే చేయాలి అని. ఆ ప్రాసెస్ లో ఐ గెయిన్డ్ మై స్ట్రెంగ్త్. సో దెన్ ఐ లుక్డ్ ఇంటూ మై సెల్ఫ్. అంటే నేను అచీవ్ అయితే చేశాను, కానీ ఈ అచీవ్మెంట్ తర్వాత అది నా కోసమా లేకపోతే అది ఒక స్టెప్పింగ్ స్టోనా, ఒక పెద్ద క్వశ్చన్ నాకు అది ఆ రోజే స్టేజ్ మీద. అప్పుడు క్రౌన్ పెట్టేటప్పుడు అంటే దే వర్ పుట్టింగ్ ద క్రౌన్, నేను అనుకున్నాను వాట్ నెక్స్ట్. ఫస్ట్ క్వశ్చన్, మై డాటర్ ఇస్ హ్యాపీ, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, వాట్ నెక్స్ట్. ఇది ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ద ఫ్లోక్. దట్ ఈస్ మై థాట్. చాలా మంది అంటే స్ట్రగుల్ సక్సెస్ కోసం అవుతుంటారు, సక్సెస్ వచ్చాక క్వశ్చన్ మార్క్ చాలా ఉంటుంది. సో అది నాకు ఉంది. కొన్ని అసైన్మెంట్స్ తీసుకుందామని ఒక ఇనిషియేటివ్ చేశాను. బికాస్ నేను పూణేలో ఉన్నాను కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కాంపిటీషన్ ఇంకా చాలా ఉంది. సో ఫస్ట్ బిల్డింగ్ మై సెల్ఫ్, అండర్స్టాండింగ్ మై స్ట్రెంగ్త్, ఈ జర్నీ మొత్తంలో నాకు అర్థమైంది. సో వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. కానీ ప్లాట్ఫామ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది మీకు మీ కెపాసిటీ, మీ లిమిటేషన్స్ లో ఏదైతే సెట్ అవుతుందో అది మీరు చేస్తేనే మీరు అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు అని ఒక మైండ్ సెట్ నాకు ఉంది. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఐ హావ్ అచీవ్డ్ అని అక్కడి వరకే స్టాప్ అవ్వడం అయితే నా మైండ్ లో లేదు. బికాస్ ప్లాట్ఫామ్ చాలా మందికి దొరకదు. దొరికిన తర్వాత యూటిలైజేషన్ ఉంటేనే ఇట్ ఈస్ యూస్ఫుల్, లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ ద విన్నర్, అది నా మైండ్ సెట్. సో అది ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, అప్లై చేశాను కొన్ని దగ్గర. సో లెట్స్ సీ. మీరు అంటే సక్సెస్ వచ్చింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే లైక్ షీ సెడ్, నాకు కూడా స్టేజ్ మీద ఫస్ట్ అదే క్వశ్చన్ వచ్చింది. క్రౌన్ వచ్చింది, అమ్మ హ్యాపీ, నాన్న హ్యాపీ, నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వాళ్ళు అడగకముందే నేను వేసుకున్నాను. బట్ ద థింగ్ ఇస్ దట్ కపుల్ ఆఫ్ అసైన్మెంట్స్ వస్తున్నాయి విచ్ ఐఎమ్ సైనింగ్ ఇన్. అండ్ డెఫినెట్లీ ఈ జర్నీని ఇక్కడతో ఆపాలని నాకు లేదు. బికాస్ దిస్ ఇస్ ద ఏజ్ ఐ కెన్ డూ మోర్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్ ఆల్సో. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఒక స్టేజ్ కి వెళ్ళడానికి నాకు ఎలాగో టైం పడుతుంది. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ ఎట్ అ రైట్ ఏజ్. లేట్ అవ్వలేదు, అలానే ఎర్లీ కూడా అవ్వలేదు. సో ఇఫ్ ఇది నేను ఆపేస్తే మీనింగ్లెస్ జర్నీ అయ్యేది, కంప్లీట్లీ మీనింగ్లెస్ అయిపోతుంది. యా డెఫినెట్లీ ఆఫర్స్ వచ్చి ఇఫ్ ద రోల్స్ ఆర్ గుడ్ అండ్ మీనింగ్ఫుల్ గా ఉన్నాయి, if they're bringing up some identity to me, then definitely I'll do it. I'm okay with that. Point వచ్చేసి నేను ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటున్నానో ఆ స్కిల్స్ అనేవి డెఫినెట్లీ నా వరకు ఆగిపోకూడదు అనేదే నా మెయిన్ పాయింట్. మేబీ నా లాగా చాలా మంది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక స్కిల్ అనేది వాళ్ళకి అదేదో నా దగ్గర ఉంటేనే మేము అఫోర్డ్ చేయగలను అన్న స్టేజ్ నుంచి నేను ఏదైనా నేర్చుకోవడానికి ఐ హావ్ టు హ్యావ్ దట్ విల్ పవర్ అన్న స్టేజ్ కి వెళ్ళాలి. సో అలాంటి నాకన్నా టాలెంటెడ్ అమ్మాయిలు చాలా ఉంటారు బయట, కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది.
బట్ డెఫినెట్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ సెకండ్ నన్ను అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటున్నాను కూడా. ఓకే. సో ఇప్పుడైతే ఐ హావ్ కపుల్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇన్ మై హ్యాండ్ ఆల్సో. Hmm. ఫర్దర్ గా మోడలింగ్ లో కూడా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మోర్ అండ్ మోర్ థింగ్స్ అండ్ పాడ్కాస్ట్ అవి చేయాలని ప్లాన్ ఉంది. ఓకే. అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంత బాగా జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అంతే. ఓకే స్నేహల్, అంటే మీలాగా ఆల్రెడీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అలాంటి డ్రాప్ చేసుకుంటారు. అలాంటి అంటే లేడీస్ కానీ ఉమెన్ కానీ ఏం చెప్తారు ఫైనల్? అంటే మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ ఏంటంటే, మ్యారేజ్ తర్వాత పిల్లల ఫ్యూచర్, దానికోసం మనము రోజు స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాము. స్ట్రగుల్స్ అయితే కంటిన్యూనే అవుతున్నాయి. ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లో పిల్లలు చాలా డిఫరెంట్ గా గ్రో అవుతున్నారు. సో మనం మ్యాచ్ చెయ్యలేము. వాళ్ళ కోసం ఇది చేస్తే ఒక 15-20 years డౌన్ ద లేన్ నేను, అంటే మై డాటర్ లెట్స్ సే 15 years తర్వాత మమ్మ నేను ఇది చేస్తాను అనేసరికి నా డ్రీమ్స్ మొత్తం ఏమనుకున్నా, అరే నేను స్పోర్ట్స్ లేకుండే సో మా పాపని స్పోర్ట్స్ లో వేస్తా అనుకుంటా. 15 years తర్వాత మమ్మీ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేదు అనేసరికి ఆ 15 years వేస్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటాను. సో దట్ ఈస్ వై వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళు గ్రో అవుతారు, no doubt, but you're losing every day, one day of your life. Okay. So 20 years back, if you want to look at yourself, మీ కోసం మీ అచీవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. Okay. వేరే వాళ్ళు మీకు ఓ యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ కాదు. వెన్ యూ లుక్ ఇన్ టు ద మిర్రర్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అంటే ఆర్ మై డ్రీమ్స్, హ్యావ్ ఐ అచీవ్డ్ ఈవెన్ హాఫ్ ఆఫ్ వాట్ మై డ్రీమ్స్ ఆర్? అదొక పాయింట్ ఉండాలి. ఆ ఒక nobody can give you confidence. Okay. You should have confidence. Okay. Inspiration should be you. అది ఉండాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్, అందరూ ఒక ఏదైతే చిన్న స్కిల్ ఉండొచ్చో, మేబీ కుకింగ్, మేబీ టాకింగ్, ఆ స్కిల్ డెవలప్ చేయండి, ఆ స్కిల్ మీద వర్క్ చేయండి. ప్రాబబ్లీ మీరు ఏం చేయకపోతే కూడా లైక్ లెవరేజింగ్ అదర్స్, హెల్ప్ చేయండి. ప్రాబబ్లీ మీ వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వగలుగుతారు. కానీ డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ మిర్రర్ లో చూసిన తర్వాత యూ షుడ్ ఫీల్ హ్యాపీ. యాక్చువల్లీ ఏంటి అంటే, నేను నా ఏజ్ ఆర్ నా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లో చాలా మంది అమ్మాయిలు ఏంటి అంటే పెద్దగా డ్రీమ్ చెయ్యాలి అంటే చాలా ఆలోచిస్తారు. బికాజ్ ఇంట్లో ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, అంటే ఇది పెళ్లి చేసుకునే ఏజ్ కదా, ఇప్పుడు అవసరమా, లైక్ అందరికి పెళ్లికి ముందు ఒక ఫ్లవరీ ఫేజ్ ఉన్నట్టుగానే వాళ్ళకి ఒక సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. దట్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, ఆర్ చదువు ఫినిష్ చేయాలి, జాబ్ తెచ్చేసుకోవాలి, దట్ అర్జ్ టు ఎర్న్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఆ ప్రాసెస్ లో ఐ హావ్ సీన్ సో మెనీ గర్ల్స్ గివింగ్ అప్ దేర్ డ్రీమ్స్. అంటే చాలే, ఒక జాబ్ వచ్చింది అయిపోయింది, దే డోంట్ వాంట్ టు గ్రో, అంతే అయిపోయింది, దే ఆర్ మ్యారీడ్ అండ్ దే ఆర్ డన్. నేనేమంటాను అంటే, నిజంగానే మీకు డ్రీమ్ ఉంది, మీరు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, మీరు అది అవుతుందా లేదా పక్కన పెట్టండి, ట్రై చేయడంలో తప్పేంటి? అంటే ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పేంటి? అది ఇవ్వకుండా రేపు రిగ్రెట్ అయ్యి అరే ఆ రోజు నేను చేసి ఉండాల్సిందే అన్న థాట్ కన్నా, అరే నేను చేశాను రా, అది సక్సెస్ అయిందా అవ్వలేదా పక్కన పెట్టండి. ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో లహరి గారు ఉన్నారు, ఛాన్స్ ఇవ్వకపోయినా గెలవచ్చు అని స్నేహ గారు. అంటే ఒక పాప కోసం సక్సెస్ అయిన మదర్ కోసం సక్సెస్ అయిన పాప. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఐ థింక్ ఏంటి అంటే, ప్రతి అమ్మాయి తన లైఫ్ లో ఈ 20s ఏదైతే ఉంటుందో చాలా క్రూషియల్ ఏజ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ గెటింగ్ అ జాబ్. కొంతమందికి అది ఇంపార్టెంట్ డ్రీమే, ఐ విల్ నెవర్ డిస్రెస్పెక్ట్ దట్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ థింగ్ ఆల్సో. బట్ మీకు నిజంగానే ఒక పెద్ద డ్రీమ్ ఉంది, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు, ఏదో ఒక ప్రెషర్ వల్లనో, ఫ్యామిలీ ఒప్పుకుంటుందో లేదో, ఫ్రెండ్స్ ఏమంటారు అని ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే ఇవాళ తిట్టే వాళ్ళే రేపు మీరు సక్సెస్ అయితే చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు నేను సక్సెస్ అయిన తర్వాత ఎప్పుడు మెసేజ్ చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు. సో నెవర్ స్టాప్. ఒకళ్ళు అంటున్నారు అని ఎప్పుడు ఆగకండి. బ్రేక్ డౌన్స్ అవుతాయి. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ జెన్జీ జనరేషన్ లో బ్రేక్ డౌన్ ఇస్ వెరీ ఈజీ. ఇలా బ్రేక్ డౌన్ అయిపోతాం, ఇలా జస్ట్ ఒక చిటికలో బ్రేక్ డౌన్ అయిపోతాం. సో నేనేం నమ్ముతా అంటే, ఐ డోంట్ సే నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ అవ్వలేదు, ఐ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఐ డిడ్ హ్యావ్ దట్ సిచ్యువేషన్స్, అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. బట్ నేనేంటి అంటే, నాకు ఒక సబర్న్ మైండ్ సెట్, చెయ్యాలి అంటే చేయాలి అంతే. ఎవరు ఎన్ని అన్నా సరే అంతే, కమ్బ్యాక్ ఉండాలి. బికాస్ నీ స్టోరీ నువ్వు రాసుకోవాలి, ఎవరో ఎందుకు రాస్తారు? సో నీ స్టోరీ నువ్వు రాయాలి అంటే నువ్వు కింద పడ్డా నువ్వే లేవాలి.
తోసేసినా నువ్వే లేవాలి. Okay. సో ఇట్ ఈస్ యువర్ స్టోరీ, రాస్తే బాగుంటుంది, నీకు నచ్చుతుంది నీ స్టోరీ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. సో నేను అందరు అమ్మాయిలకి చెప్తాను, 20s ఇస్ ద మోస్ట్ క్రూషియల్ ఏజ్. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బతకండి, అమ్మా నాన్న కోసం బతకండి, ఐ విల్ నెవర్ సే నో, బట్ మీ డ్రీమ్ మీకు ఇంపార్టెంట్. ఆ డ్రీమ్ అచీవ్ చేస్తే ఇప్పుడు మీరు అనుకున్న అమ్మా నాన్న మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. సో వాళ్ళని ప్రౌడ్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్స్, దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ విల్ సే. ఓకే, అంటే మీరు ఫైనల్ గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి ఈ జర్నీలో సక్సెస్ అంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ పేరెంట్స్ అండి. ఎందుకంటే దో దే వర్ ప్రొటెక్టివ్, ఈ మైండ్ సెట్ తయారు ఎందుకైంది ఆ 15-20 years వల్ల. మైండ్ సెట్ ఓవర్ ద నైట్ అవ్వదు. ఓకే, సో our struggles, our every questioning, every trouble, every no is a determination. నాలో అది ఇన్బిల్ట్ ఉంది. ఓకే, So first my parents, because though I do not have my mother now, but my father, he has always been a support. Ee roju kuda when I come outside, I ask my father, is this outfit okay? So that is where he stands for me. Yeah. After that, it is my husband, because eventually ela ante oka determined lady, behind every man there is a woman, behind every woman there is a man. You cannot say no for anything. Yeah. So థ్యాంక్ యూ. it is it is important. ఎందుకంటే ఇక్కడ I'm having a crown, I know I have a crown, but there are so many people sacrifice చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, So my dad, my mother, my husband and my daughter, ఓకే, because ఒక 8-year-old పాప who's turning 9 this year, నేను బస్ లో కూర్చున్నప్పుడు మమ్మీ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి నేను ఏడవను అన్న స్టేట్మెంట్ పాప ఆ రోజు ఇచ్చింది. అంటే మమ్మ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ విల్ నాట్ గెట్ టియర్ అనేది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దీస్ సపోర్ట్ పిల్లర్స్ ఇన్ మై లైఫ్, ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్. ఓకే, మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ అయితే మా అమ్మనే. ఇప్పటికైనా నేను ఒక ఏజ్ వచ్చి ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఓల్డ్ ఆల్సో మా అమ్మకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను. బికాస్ షీ లిటరలీ గేవ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్ ఓన్లీ నా కోసం అని. ఆమె కెరియర్ కానీ ఆమె పర్సనల్ లైఫ్ కానీ ఏ రోజు నన్ను ఆవిడకి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి ఏ రోజు తీసుకురాలేదు. ఐ థింక్ ఆవిడకి నేను ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు నేను ఈ క్రౌన్ తీసుకెళ్లి ఆవిడకి పెట్టినా కూడా ఆవిడ అంటుంది వద్దులే నా నువ్వే పెట్టుకోమని. ఐ థింక్ షీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మై ఫాదర్, డెఫినెట్లీ ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఇలా మాట్లాడగలుగుతున్నాను ఇంత కాన్ఫిడెంట్ గా అంటే ఆయన ఇచ్చిన ఎడ్యుకేషన్ అవనియండి, ఆయన ప్రొవైడ్ చేసిన లగ్జరీ కంఫర్ట్ అవనియండి, ఆ విషయంలో నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయనకి. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్, మా అమ్మమ్మ చాలా సపోర్ట్. ఆవిడే నా గౌన్ కుట్టారు యాక్చువల్ గా అయితే, ఫినాలే గౌన్ ఆవిడ డిజైన్ చేశారు అది. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్న సర్కిల్ నాది, బట్ ఎవ్రీబడి ఇన్ దట్ సర్కిల్ దే నెవర్ టోల్డ్ లైరీ నువ్వు చేయలేవు అని ఎప్పుడు చెప్పలేదు. లైక్ నువ్వు చేయలేరు, ఏదైతే ఏముంది, విన్ అవుతావా లూజ్ అవుతావు పక్కన పెట్టు, అరే మన దాంట్లో ఒక అమ్మాయి వెళ్ళింది ఆ స్టేజ్ కి అని మేము గొప్పగా చెప్పుకుంటాము అని అన్నారు ఎప్పుడు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్, నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు అని నేను ఎప్పుడు నమ్ముతాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని నేను చెప్పను, అందరికన్నా మా అమ్మ తర్వాత నేను దండం పెట్టేది అయితే హనుమంతుడికే. సో ఆయన తోడున్నంత వరకు ఎవరున్నా లేకున్నా సరే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని నేను నమ్ముతాను. సో ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే కూడా ఆయనే కారణం. సో ఆయన, మా అమ్మ, మిగతా వీళ్ళందరూ నా జర్నీలో పార్ట్ అయినందుకే ఇవాళ ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా మీతో మాట్లాడగలిగాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఇస్ ద వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. Also we want to thank the platform, ఎందుకంటే this platform is beauty, just not beauty but majorly strength, majorly your mindset, majorly ఒక మెసేజ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ మీద, దట్ మేబీ అవేర్నెస్ గురించి, మేబీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత హౌ యూ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ అన్నా, లేకపోతే కౌన్సిలింగ్ సెషన్ ద ఫౌండర్ హూ హెస్ గివెన్ టు us. So these Kiranmay ma'am, the founder. So Kiranmay ma'am, Rupa, who is the choreographer, the helpers, I should the team, Rakesh, the entire team, the Rakesh and the team. So వీళ్ళందరూ ఒక biggest supporter ఉండే. We would also thank them ఎందుకంటే ఈ platform happened to us and we did the best out of this. కానీ if this were not there in our life, ఇది లేకపోతే మేము probably it would have been a little more struggle. అంతే. So parents, our family, the platform, we are very grateful to Kiranmay ma'am. ఆవిడ అంటే లైక్ ఆవిడ ఏ రోజు
ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఈ రోజు చూడలేదు. మేము చూసిన 1.5 2 months జర్నీలో ఒక్క రోజు కూడా అందరినీ సమానంగా అంతే ప్రేమతో అంతే రెస్పెక్ట్ తో చూసారు. అండ్ పేషెన్స్. ఎంత మేము మాకు వాక్ రావట్లేదు మేము పడిపోతున్నామన్నా షీ నెవర్ గేవ్ అప్ ఆన్ us. మాకు ఎప్పుడు టైం కి యూనో హైడ్రేటెడ్ గా ఉండాలి, మేము ఫుడ్ టైం కి ఎవ్రీథింగ్ షీ అరేంజ్డ్. అండ్ మాకు కష్టము అన్నట్టు తెలియకుండా చూసుకున్నారు. నేర్పించడానికి మాత్రం షీ వాజ్ ఆల్వేస్ లైక్ స్ట్రిక్ట్ టీచర్ అనమాట. మాకు రూపాని కోఆర్డినేటర్ ఉండే అని చెప్పినట్టు తను చాలా హెల్ప్ చేసింది మాకు పర్సనలీ. నాకు బికాస్ టెరబుల్ వాక్ తో మొదలెట్టింది నేను. బెస్ట్ వాక్ వరకు వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ. అండ్ ద ఎంటైర్ ప్లాట్ఫామ్ అండ్ టీమ్. ఎందుకంటే ఒక జర్నీ హ్యాపీగా జరగాలి, విన్నింగ్ వరకు వెళ్ళాలి అంటే మనకి ఇంట్లో బయట సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మనం వర్క్ చేసే ప్లేస్ కూడా అంతే ఇంపార్టెంట్. అది కరెక్ట్ గా లేదు అంటే మనం ఎంత బెస్ట్ ఇచ్చినా రికగ్నైజేషన్ రాదు. ద ప్లాట్ఫామ్ వాజ్ సో గుడ్ అండ్ కంఫర్టబుల్. మా జర్నీ ఎంత స్మూత్ గా అయిందో మాకు అంతే మంచి రికగ్నైజేషన్ వాళ్ళు ఇచ్చారు కూడా. దెన్ ఎవర్ సెడ్ ఇట్ లైక్ మీకు ఇవ్వము అన్నట్టుగా ఎప్పుడు లేరు. మీరు కష్టపడ్డారు, మేము చూసాము, సో యూ డిజర్వ్ ఇట్ అనే అన్నారు ఎప్పుడు. సో కిరణ్మయి మ్యామ్ అండ్ ద ప్లాట్ఫామ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. మాకు ఇయర్ లో జరిగిన పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు మేము. ఇంకోటి ఏంటంటే టు ది ఆడియన్స్, season 3 వస్తుంది, మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్. ఎక్కడ టైమింగ్స్ అవన్నీ తర్వాత పబ్లిష్ చేస్తారు, కానీ ఐ సజెస్ట్ ఆల్ ద ఉమెన్ టు పార్టిసిపేట్. అంటే అది ఒక కాంపిటీషన్ కాకుండా ఒక ఉమెన్ హుడ్ అక్కడ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఎస్, అక్కడ బెస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. So please be a part of it. Registrations I think start outai next month. So I suggest and request and I really want to age groups వాళ్ళకి ఇది అప్లికబుల్ ఉంటుంది. ఫ్రమ్ టీనేజ్ టు ఓల్డ్ ఏజ్. ఇట్ ఈస్ టు మేక్ షూర్ అండ్ టెల్ ఎనీ ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్ దట్ మీకు ఇది ఫుల్ స్టాప్ కాదు అని చెప్పడానికి ఇది ఆ ప్లాట్ఫామ్. అండ్ మీకు ఎప్పుడు కిరణ్ భాయ్ మ్యామ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఒక కొత్త ఫ్యామిలీ దొరుకుతుంది అక్కడ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరుకుతుంది, డెఫినెట్లీ దొరుకుతుంది. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, మీరు ట్రై చేయాలి అనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. వన్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యాక కిరణ్ భాయ్ మ్యామ్ చెప్తారు, అనౌన్స్మెంట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా రిజిస్టర్ అవ్వమని నేను చెప్తాను. బికాస్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ యువర్ వింగ్స్ టు ఫ్లై. అదే మా లోగోకున్న మీనింగ్ కూడా. ఇంకా అది మ్యామ్ చెప్పాలి, మా చేతిలో